నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. ఫస్ట్ చూశారు కదా, ఇక్కడ దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ ఎస్ఐ గారికి ఏం జరిగింది, అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది ఒకసారి మీరు మీ చెవులతో మీరు వినే ప్రయత్నం, మీ కంటితో మీరు చూసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. అర్థమైంది కదా. ఆ మహిళా ఎస్ఐని వీళ్ళెవరూ తొయ్యలేదంట. ఆ మహిళా ఎస్ఐని వీళ్ళెవరూ అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయలేదట. ఈ మహిళా ఎస్ఐని అక్కడ బూతులు తిట్టలేదట. పాపం ఆవిడకి అనారోగ్యంగా ఉంటే, మేడం మీరెందుకు వచ్చారు ఎక్కడికి, పదండి పక్కకు పోండి, అసలే మీ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి జాలి చూపించారట, దయ చూపించారట, ఆవిడ పట్ల కేర్ తీసుకున్నారట. ఇది అక్కడ స్థానికంగా ఆ ఘటనలో ఉన్నటువంటి, ఆ సంఘటనలో పాలు పంచుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇచ్చినటువంటి స్టేట్మెంటు, రిలీజ్ చేసినటువంటి వీడియో. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని చూసిన తర్వాత వైసీపీ వాళ్ళని బూతులు తిట్టినటువంటి వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. మరొక్కసారి ఆ వీడియో ప్లే చేసుకొని చూడండి. మహిళా ఎస్ఐకి ఏం జరిగిందో నేను స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నా పక్కన విండోలో ఆ మహిళా ఎస్ఐకి ఏం జరిగిందో ఒక్కసారి మీకు చూస్తుంటే, ఆవిడని అనారోగ్యంతో ఉన్నారు మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పినట్టుందా? మేడం మీ ఆరోగ్యం బాగాలేదు, మీరెందుకు వచ్చారు, పక్కకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఈ గుంపులో మీరెందుకు అని చెప్పేసి సముదాయించినట్టుందా? కళ్ళున్నాయా, బుద్ధి ఉందా? కళ్ళు లేక బుద్ధి లేనటువంటి వాళ్ళు మాత్రమే ఆ వీడియో చూసిన తర్వాత అలాంటి దాన్ని నమ్ముతారు నిజమని. కళ్ళుండి బుద్ధి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వీళ్ళేదో సముదాయిస్తున్నట్టు, వీళ్ళేదో జాగ్రత్తలు చెప్తున్నట్టు, వీళ్ళేదో ఆవిడ్ని పాపం జాగ్రత్తగా సేఫ్గా పక్కకు తీసుకెళ్ళిపోతున్నట్టయితే ఎక్కడా కనిపించదు. సమర్థించుకోవడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. ఎస్, ఎందుకు మీరు అభాసు పాలవుతున్నారని చెప్పేసి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇదిగో ఇలాంటి వాటి వల్లే చేసిందే పాడు పని, తప్పుడు పని, చాండాల పని, దుర్మార్గ పని. ఎందుకంటే ఒక విధుల్లో ఉన్నటువంటి బందోబస్తుకు వచ్చినటువంటి ఒక మహిళా ఎస్ఐ, ఆవిడ పేరు ప్రవల్లికంట. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ శ్రీకాకుళం కొత్త రోడ్డు ఎక్కడ ఉంది కదా, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆవిడ విధులు నిర్వహిస్తుంది. ఆవిడకి ఆ రోజు అక్కడ డ్యూటీ వేశారు, నిన్న అక్కడ డ్యూటీ వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిద్దిరప్పలరాజును పరామర్శించడానికి వచ్చేటువంటి క్రమంలో మామూలుగా రాడు, పెద్ద పెద్ద ర్యాలీలు తీసుకుని వస్తాడు, జనసమూహాన్ని మొబిలైజ్ చేస్తారు, కార్యకర్తలు మొబిలైజ్ చేస్తారు. జస్ట్ ఒక గంట విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి జస్ట్ ఒక గంటలో వెళ్ళిపోయేటటువంటి మార్గానికి కూడా, ప్రయాణానికి కూడా 6 గంటల పాటు స్లో మోషన్లో వెళుతూ, నత్తకే నడకలు నేర్పుతూ, తాబేలుకే నడకలు నేర్పుతూ, పెద్ద పెద్ద సినిమా ప్యానింగ్ షాట్లు తీసుకుంటూ, డ్రోన్ కెమెరాలతో షూట్ చేసుకుంటూ, మధ్యలో వాళ్ళ కార్యకర్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ కట్ చేసుకునే విధంగా డిజిటల్ కంటెంట్ని ఇచ్చుకుంటూ, ఈ రకంగా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాల, గంట ప్రయాణాన్ని కూడా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలాగా సాగదీస్తూ వెళ్తారని చెప్పేసి ఆల్రెడీ పోలీసులకు తెలుసు. కాబట్టే ఈ రప్పా గొడవలు, తోపులాటలు, లేదంటే వాళ్ళ కార్యకర్తలే ఆయన కారు కింద పడి చనిపోయినటువంటి దృష్టాంతాలు గతంలో చూశారు. కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఎస్పీ ముందే చెప్పాడు,
ఇలాంటి ర్యాలీలు గట్రా మీరు తీయటానికి వీల్లేదు, మీకు అనుమతి లేదు. పైగా 2 రోజుల్లో ప్రధానమంత్రి సైతం అక్కడికి వస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి. కాబట్టి ఆ సందర్భంగా ఇలాంటివి మేము ఎంటర్టైన్ చెయ్యం, ఇలాంటివి ఆమోదించం, ఇలాంటివి అనుమతించం అని చెప్పేసి ముందే క్లియర్గా చెప్పారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం వాటన్నిటిని బుట్టదాఖలు చేసి వెళ్ళిపోతారన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టే బందోబస్తు ఏర్పాటు చేశారు. దొరికింది మహిళా ఎస్ఐ అని చెప్పేసి వాళ్ళ వికృత బుద్ధి, నీచపు ప్రవర్తన, దుర్మార్గమైనటువంటి ప్రవర్తనను బయటపెట్టుకున్నారు. ఆ మహిళా ఎస్ఐని పాపం అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఇంకేం చేసేవాళ్ళు కూడా తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళు తిట్టే బూతులు వినలేక, వీళ్ళు చెవుల్లోకి వచ్చి అరిచే అరుపులు వినలేక, ఆ నినాదాలు వినలేక పాపం ఆవిడ చెవులు మూసుకుంది. దానికి కూడా జై జగన్ అనే నినాదాలు ఇచ్చారు కాబట్టి ఆ సౌండ్ ఎక్కువైపోయి ఆవిడ చెవులు మూసుకుందని చెప్పేసి మళ్ళీ ఒక కవర్ డ్రైవ్. ఆ నినాదాలు వినలేక చెవులు మూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. తెలియట్లేదా ఏ రకంగా వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, తెలియట్లేదు ఏ రకంగా ఘర్షణ పడుతున్నారు, తెలియట్లేదు ఏ రకంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు తోసేస్తున్నారు. ఇది అంటే ఈ రకంగా ఉంటాయి. ఎస్, తప్పు జరిగిపోయిందని చెప్పేసి ఒప్పుకున్నా కానీ బహుశా దీన్ని ఏమన్నా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుందో జనాలు. కానీ జరిగిన తప్పును ఒప్పుకోకపోగా కవర్ డ్రైవ్లు ఆడ క్లియర్గా తెలుస్తుంటే, ఆమెను తోసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంటే, అబ్బాయి మేము ఎక్కడ చేసాం, పాపం ఆవిడకి ఆరోగ్యం బాగలేదు అందుకనే పక్కకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మీడియా వాళ్ళే ఇదంతా సృష్టించారని చెప్పేసి బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడన్నా ఆ వీడియో చూస్తే అలా అనుకుంటారా? అనుకునే ఛాన్స్ ఉంది అసలు? ఆవిడ మళ్ళీ తిరిగి తోసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆవిడ తిరిగి తోసేస్తూ కాలర పట్టుకొని ఏంట్రా మీరు చేస్తున్న పని అని చెప్పేసి నెగ్గదీసి అడిగినటువంటి దృశ్యాలు కూడా ఇంకా మీడియాలో ఉన్నాయి. ఎవరికి చెప్తున్నారు కాకమ్మ కథలో? ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? సో ఈ రకంగా ఉంటాయన్నమాట వాళ్ళ ప్రవర్తనలు. అయితే దీని మీద జమీన్ రైతు అనేటటువంటి పత్రిక ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అంశం ఇచ్చింది. సో అందుట్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అంత సంతృప్తి లేదనేటటువంటి విమర్శలు చేస్తూనే దాన్ని వైసీపీ ఏ రకంగా క్యాష్ చేసుకోలేకపోతున్నది అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా అది చెప్పింది. సరే, నేను రెండు పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రుల స్థాయి నేతలు కూడా తమ ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత లేదు అనేటటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్న తరుణంలో అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదు ప్రజలకి. ఇంకా కూటమి ప్రభుత్వం కన్నా కూడా, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేష్టల వల్ల ఆయన తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు, ఆయన మీద వ్యతిరేకత అనేది ఇంకా అనేక రెట్లు బలంగా ఉంది అనేటటువంటి అంశాన్ని అయితే కొండ బదలు కొట్టింది. అందులో నిన్నటి ఇష్యూ మీద కూడా వాళ్ళు ఒక చిన్న పాయింట్ చెప్పారు. అది మాత్రం నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మొత్తం చదవాలంటే చాలా టైం పడుతుంది, వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పలరాజు కుమారుడు మోటార్ సైకిల్ నడుపుతూ ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. మామూలుగా అయితే రోడ్డు ప్రమాదం కేసు అది. గోడుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నాడు సిద్ధిర అప్పలరాజు. తన కుమారుడు బదులుగా వేరొక వ్యక్తిని పోలీసులకు అప్పచెప్పడం బయటపడిపోయింది. నేరం చేయడం కంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం మరింత పెద్ద నేరమని చట్టాలు చెబుతున్న మాట ఆయన అర్థం చేసుకోలేదు. దాంతో అనవసరంగా తానే కేసులు ఇరుక్కున్నాడు. అప్పలరాజుకు సరైన న్యాయ సలహా ఇప్పించుంటే జగన్ పెద్ద రేఖ నిలబడి ఉండేది. కానీ 18 ఏళ్ల పిల్లవాడు పొరపాటున ఒక మనిషిని చంపితే కేసు పెడతారా అని ప్రశ్నించాడు. ఆ మాటలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. వయసు తక్కువని చేసిన నేరాన్ని సడలించదు కదా చట్టం. జగన్ మారలేదు, మారడు కూడా అనే అభిప్రాయం ప్రజల్లో స్థిరపడేటట్లు ఉంది. ఆయన మాటలు, ప్రకటనలు వీటి వల్ల తమకు కలిసి వస్తున్న రాజకీయ అనుకూలతల్ని చేజేతులా చేజార్చుకుంటున్నామని, ప్రజల్లో వైకాపాకు ఓటు వేస్తే మళ్ళీ అనర్థాలు మామూలైపోతాయన్న భావన బలపడిపోతున్నదని నేతల ఆవేదన. జగన్లో మార్పు రాకుంటే మన గతేమిటి, భవిష్యత్ ఏమిటి అనేటటువంటి ఆందోళనలో వారంతా ఉన్నారు. ఇదే మాటను మేము అనేక సందర్భాల్లో పదే పదే చెప్తున్నా సరే కొంతమంది మమ్మల్ని విమర్శించడం, మా కింద బూత్ కామెంట్లు పెట్టడం చేస్తున్నారు. ఈరోజు జమీన్ రైతు కూడా ఇంచుమించు అదే చెప్పింది. అఫ్కోర్స్ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం పాలన ప్రజల్లో అంత సంతృప్తిగా లేదు, ఉండాల్సిన స్థాయిలో సంతృప్తిగా లేదనేటటువంటి మాట కూడా చెప్పాను. నేను దాన్ని ఏమీ కట్ చేయట్లేదు, ఆ మాట చెప్పకుండా ఈ మాట ఏమి చెప్పేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎస్, ఆ మాట చెప్తూనే అయితే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయం కాదనేటటువంటి భావన కూడా ప్రజల్లో స్థిరపడిపోయింది. కారణం ఇలాంటి వాటి వల్లే, ఈ రకమైన ప్రవర్తన వల్లే. జగన్ మారడనేటటువంటి భావన ప్రజల్లో, అంతకు మించి వైసీపీ కార్యకర్తల్లో, నాయక గణంలో పేరుకుపోయింది అని అప్పలరాజు దృష్టాంతాన్ని చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్గా చూపించారు. నిజమే, వాళ్ళు చెప్పినట్టుగా అప్పలరాజు
ఎస్, తప్పు జరిగింది, మా వాడి వల్ల తప్పు జరిగింది, మా అబ్బాయి సరిగ్గా డ్రైవింగ్ రాక ఒక మనిషిని గుద్ది చంపేశాడు, కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటున్నానని చెప్పేసి కొడుకుని తీసుకెళ్ళి సరెండర్ చేస్తే ఇది యాక్సిడెంట్ కేసు అయ్యేది. అంతకన్నా పెద్ద మనసుతోటి ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చి వాళ్ళకి ఏదైనా దారి చూపించి ఆ కుటుంబానికి అండగా నిలబడతాను అని చెప్పేసి ముందుకొచ్చి ఉంటే నిజంగా అప్పలరాజు ప్రతిష్ట, వైసీపీ ప్రతిష్ట పెరిగేవి. తప్పు జరిగింది కాబట్టి తప్పని ఒప్పుకున్నారు, కొడుకును కూడా చట్టం ముందు తల వంచేలా చేశాడు, ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు, ఆదరణగా ఉన్నాడు అనేటటువంటి భావన ఖచ్చితంగా ప్రజల్లో ఉండేది. కానీ అలా చేస్తే వైసీపీ నాయకులు ఎందుకు అవుతారు, అలా చేస్తే అప్పలరాజు ఎందుకు అవుతాడు, అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు అనేటటువంటి చందంగా తప్పిని కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ పర్యటనలు, ఆ పర్యటన సందర్భంగా చేసేటటువంటి హంగామా, రప్పా గొడవలు, చివరికి మహిళను కూడా చూడకుండా ఒక లేడీ ఎస్ఐ మీద చేసినటువంటి దాష్టికాలు, ఇవన్నీ హైలైట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్దామన్నటువంటి వెర్షను నవ్వుల పాలైపోయింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి వెర్షన్ ఖచ్చితంగా నవ్వుల పాలైంది. 18 ఏళ్ల పిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, అయితే ఏంటి అంత మాత్రం మీద కక్ష సాధిస్తారంటే, మరి నిర్భయ కేసులో కూడా మైనరే ఉన్నాడు, అతన్ని కూడా శిక్షించింది ప్రభుత్వం, అతన్ని కూడా శిక్షించింది కోర్టు. అఫ్కోర్స్ అప్పటికి చట్టాలు సరిపోవట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు వదిలేయాల్సి వచ్చింది, కానీ లేకపోతే అతనికి కూడా ఉరిశిక్ష పడేది. ఆ తర్వాత ఆ కేసును ఉదాహరణగా చూపించే మైనర్ అయినా సరే వదలకూడదని చెప్పేసి ఏకంగా చట్టాన్ని సవరించింది భారతదేశ న్యాయ వ్యవస్థ, భారతదేశ ప్రభుత్వం. మరి అలాంటప్పుడు సిదిరప్పలరాజు కొడుకు పెద్ద లెక్క, సిదిరప్పలరాజు అనే పెద్ద లెక్క. సో ఇలా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలు, ఇలా ఉంటాయి వీళ్ళ శైలి అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా. చేసింది తప్పే, కానీ అడ్డగోలు సమర్థన, అడ్డగోలు వాదంతో వాళ్ళ ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కన్నా, వాళ్ళు వెళుతున్నటువంటి దారి మంచిదా చెడ్డా అనేటటువంటి చర్చ కన్నా వీళ్ళవి ఎక్కువ హైలైట్ అయిపోయి వాళ్ళ గోతిని వాళ్లే తవ్వుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. సో మరి ఈ అంశం పట్ల, ఈ అభిప్రాయం పట్ల, ముఖ్యంగా ఆ మహిళా ఎస్ఐ పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు, దాన్ని సమర్థించుకుంటున్న విధానం పట్ల మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.